ఆగరు వీడియో స్టార్ట్ అయింది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అద్దంకి అబ్బాయి కావలి అమ్మాయి. ఇందుకే మనం ఎక్కడున్నాం? బెడ్ మీద మాత్రం చెప్పకే. యాక్చువల్లీ నాకు తెలిసి కొంతమంది అయినా మా ఫస్ట్ బ్లాగ్ చూసే ఉంటారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒకవేళ చూడాలంటే మళ్ళీ ఫస్ట్ బ్లాగ్ చూసి తర్వాత ఈ బ్లాగ్ మేము ఇక్కడ చూడండి. పైన మెన్షన్ చేస్తాము, తప్పకుండా చూడండి. ఎందుకంటే దాని కంటిన్యూషన్ బ్లాగ్ అన్నమాట. ఫస్ట్ బ్లాగ్ ఎక్కడి వరకు కంటిన్యూ చేసాం? సెకండ్ డే మీరు నన్ను చూడడానికి వచ్చారు, అక్కడ వరకు చేసాం అంతే. సెకండ్ డే ఎందుకు చూడడానికి వచ్చాం? యాక్చువల్లీ ఫస్ట్ డే ఏమైందంటే తనని మేము చూడడానికి వెళ్ళాం కదా, ఆ రోజు మేము వెళ్ళిపోయిన తర్వాత తను ముడి పట్టుకేసింది అనమాట. చేసుకుంటే ఈ అబ్బాయినే చేసుకుంటాను, ఇంకెవరిని చేసుకోను, ఆ అబ్బాయి నావాడే. అయ్యో బాబోయ్, అస్సలు అంటే అసలు కాదు. ఇప్పుడు స్టోరీ తెగ అల్లేశాడు. లేదు లేదు లేదు, అంత సీనే లేదు. యాక్చువల్లీ వీళ్ళు ఫస్ట్ టైం నన్ను చూడడానికి వచ్చింది సండే. ఆ సండే నేను రిటర్న్ వెళ్ళిపోవాలి. నైట్కి నేను టికెట్ బుక్ చేసేసుకున్నాను చెన్నైకి. బట్ నాకు వెళ్ళడం ఇష్టం లేక, కాదు నాకు వెళ్ళడం ఇష్టం లేక నేనైతే టికెట్ క్యాన్సిల్ చేసుకొని నెక్స్ట్ డేకి మళ్ళీ బుక్ చేసుకున్నాను. ఆ రోజు నైట్ ఏంటంటే వీళ్ళు ఫస్ట్ డే వచ్చారు కదా, ఆ నైట్ మళ్ళీ కాల్ చేసి మేము ఇంకోసారి చూడడానికి వస్తున్నామని మళ్ళీ మేము చెప్పాం అన్నమాట. రేపు కూడా రావచ్చా, ఓకేనా అని అడిగారు. మేము ఓకే నో ప్రాబ్లం రండి అని చెప్పాము. తర్వాత కూడా వీళ్ళు వచ్చారు, కొంచెంసేపు టైం స్పెండ్ చేశారు. మా పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ అందరూ మాట్లాడుకున్నారు. నేనేమో కొంచెంసేపు లైన్ చేశాను మా వాడికి. నేనైతే సర్కిల్ వేసానండి. ఓకే దెన్ వాళ్ళు వెళ్ళిపోయారు. వచ్చేటప్పుడు నేను కోవా తీసుకొచ్చానండి. ఈ కోవా కూడా తర్వాత కొంచెంసేపట్లో మీకు స్టోరీ తెలుస్తుంది. కోవా తీసుకొచ్చాడు బికాస్ నాకు స్వీట్స్ అంటే చాలా చాలా ఇష్టం, తిండి కూడా చాలా ఇష్టం. ఆ రోజే నాకు తెలిసింది. సెకండ్ డే వీళ్ళు వచ్చారు కదా, మేము కొంచెం సేపు అప్పుడు వాళ్ళ రిలేటివ్స్ నేను తిను అందరు కూర్చొని మాట్లాడుకున్నాం. అప్పుడు కొన్ని తన ఇష్టాలని నాకు అప్పుడు తెలిసాయి అనమాట. అప్పుడు వాళ్ళు చెప్పారు దీనికి స్వీట్స్ అన్న చాక్లెట్స్ అన్న అలాంటివి చాలా చాలా ఇష్టం అని చెప్పారు. అండ్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఆ రోజు నైట్ రిటర్న్ వెళ్ళిపోవాలన్నమాట. బట్ నేను కొంచెం డల్గా అలాగా పడుకొని అయ్యో వెళ్ళిపోవాలా ఈరోజు అని చూడాలనిపిస్తుంది. అంత లేదండి, అసలు అయితే కాదు. నేను అసలు దీని గురించి ఏం ఆలోచించలేదు అప్పుడైతే, నిజంగానే ఆలోచించలేదు. నేను వెళ్ళిపోవాలి అని బాధపడుతూ అలా పడుకొని ఉంటే నాకు అందులో ఒక కాల్ వచ్చింది. యాక్చువల్లీ తను ఎవరంటే తినికి నాకు ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడే కాల్ చేశాడు. అప్పుడు మ్యూచువల్ ఫ్రెండ్ అంటే చిన్ననాటి స్నేహితుడు అనమాట. తనకి నాకు చిన్ననాటి స్నేహితుడు ఎలా వచ్చాడంటే మా అమ్మ వాళ్ళు ఉండేది కావల్లోనే, తను ఉండేది కావల్లోనే. అండ్ వీళ్ళ అమ్మమ్మ వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు ఫ్రంట్ అండ్ బ్యాక్ స్ట్రీట్స్ లో ఉండేవాళ్ళు అనమాట. బట్ అంటే మా ఇద్దరికి చాలా మంది మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు చిన్నప్పుడు అయితే, బట్ మేమిద్దరం అయితే ఎప్పుడు అసలు మీట్ అవ్వలేదు. యాక్చువల్లీ ఏమైందంటే పొద్దున పూట తనతో ఆడుకునే వాళ్ళు, నైట్ టైం మేము అందరం కలిసి ఆడుకునే వాళ్ళం అనమాట. అది మాకు మ్యారేజ్ తర్వాత అదే ఫిక్స్ అయిన తర్వాతే తెలిసింది ఇలా ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పి. వెళ్ళిపోయారు వాళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళ ఫ్యామిలీ మొత్తము. నాకైతే అప్పుడు కాల్ వచ్చింది, ఒకసారి బయటికి రా, నేను ఇలా ఇంటి బయట ఉన్నాను వెయిట్ చేస్తున్నాను అని చెప్పి కాల్ చేశాడు వాడు. నేను డోర్ ఓపెన్ చేసి బయటకు వెళ్ళి చూసేసరికి సార్ గారి కారు ఉంది మా ఇంటి ముందు. నేను షాక్, అసలు ఏంటి తినొచ్చాడేంటి అసలు అంటే కొంచెం డైలమాలో ఉన్నా, అసలు తినేనా కాదా. కార్ ఒక్కటే కనిపించింది ఫస్ట్. కొంచెం బయటకు వెళ్ళి చూస్తే తను ఉన్నాడు లోపలైతే. ఏంటి తినొచ్చాడు మళ్ళీ, నాకేం అర్థం కాలేదు అసలు. తర్వాత అడిగింది ఏంటి అంటే ఏం చెప్పలేదండి, డైరెక్ట్గా ఇంటికి వచ్చి కూర్చున్నాడు, సోఫాలో కూర్చున్నాడు, ఇలా చూస్తూ ఉన్నాడు అనమాట. ఎందుకు వచ్చాడో మరి నాకైతే అసలు తెలియదు. ఇప్పుడు మీ ముందన్నా నాకు చెప్పాలి ఎందుకు వచ్చాడు. ఎందుకు వచ్చినప్పుడు ఏం పెట్టాలి చెప్పు నాకు. ఫ్రూట్స్ పెట్టడం తర్వాత అసలు ఎందుకు వచ్చావో చెప్పు. ఫ్రూట్స్ ఎవరైనా పెడతారా చెప్పు. పొద్దున్న నీ కోసం కోపా తీసుకోవచ్చు అక్క, నాకు స్వీట్స్ అంటే ఇష్టం తెలుసు కదా, కోపా పెట్టచ్చు కదా నాకు. యాక్చువల్లీ తీసుకొని వస్తే కోపా పెడుతున్నారు. తను వచ్చింది నైట్ అండి. నైట్ ఎవరన్నా స్వీట్స్ తింటారా మీరే చెప్పండి. ఎవరు తినరు, తినడం కూడా హెల్త్కి చాలా అసలు మంచిది కాదు కదా. సో మేము హెల్తీగా యాపిల్స్ పెట్టామండి, చిన్న చిన్న పీసెస్ చేసి. దానికి ఇప్పటికి కూడా ఇంకా అంటూనే ఉంటాడు, నాకు ఇష్టమైన కోవా ఇంట్లో ఉంటే కోవా పెట్టకుండా యాపిల్స్ పెట్టారా. యాక్చువల్లీ ఆ కోవా తెచ్చింది నా కోసం కదండి, నేను తినాలా తనకి పెట్టాలా. మీరే చెప్పండి, నిజం చెప్పండి. అంటే నీ కోసం కష్టపడి వచ్చాడు కదా బుజ్జిగా, అందుకని పెట్టాలి. అసలు ఎందుకు వచ్చావు, రీజన్ చెప్పు. యాక్చువల్లీ ఏమైందంటే ఫస్ట్ టైం చూడగానే పడిపోయా అయ్యో పడిపోబాకు బుజ్జి, అట్లా ఉండు బుజ్జి కొంచెం. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఎలా ఉంటుందో నాకు ఆ రోజే తెలిసిందనమాట. గుచ్చుకుంది అంటారు చూసారా,
గుచ్చుకుంది అనమాట ఇక్కడ చూడండి. పిన్ పెట్టి కూర్చారా బుజ్జా? అప్పుడు ఏదో పిన్ పెట్టి కూర్చున్నట్టున్నా బుజ్జా. నేనేనా? ఓకే. అలా గుచ్చుకుంది. ఫస్ట్ టైం చూసాను, బాగా నచ్చేసింది. సెకండ్ డే మళ్ళీ వచ్చాను, ఛాన్స్ దొరికింది, ఇంకా నచ్చేసింది. మళ్ళీ ఎప్పుడు కలుస్తామా అసలు? అండ్ ఆ రోజు ఈవినింగ్ తిని వచ్చాడు కదా, వచ్చినప్పుడు మా మమ్మీ యాపిల్స్ తీసుకొని వచ్చి తినికి పెట్టింది అనమాట. పెడితే అప్పుడు నేను ఒక డైలాగ్ వేసాను, అది ఇంకా నచ్చింది సార్ గారికి. ఏంటి చెప్పా డైలాగ్? తనకి పెట్టాల్సింది ఫ్రూట్స్ కాదు మా స్వీట్స్ అని చెప్పాను అనమాట. సో తను అప్పుడు ఏమనుకున్నాడు అంటే నా గురించి ఆల్రెడీ తినికి కొంచెం అర్థమైపోయింది, నా ఇష్టాలు అలాంటివి. యాక్చువల్లీ ఆ రోజు ఏమైందంటే మా పేరెంట్స్ పొద్దున్నే వెళ్ళిపోయారు అనమాట. సార్ కూడా వెళ్ళిపోయారు, మళ్ళీ తెలియదు. నేను కావాలని ఉన్నాను మధ్యాహ్నం దాకా. తర్వాత ఒంగోలులాగా రిటర్న్ అయ్యాను. తర్వాత అనుకోకుండా మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చింది. ఇంకా ఛాన్స్ దొరికింది కదా అని చెప్పి వీళ్ళ కాలనీ దగ్గరికి వెళ్ళాను అనమాట. వీళ్ళు ఇంటి సైడ్ వెళ్ళి మళ్ళీ పిలుద్దామా వద్దా అని నాకు భయం వేస్తుంది. ఏమన్నా పిలవాలి, అసలు ఎలా కన్సల్ట్ అవ్వాలి, మళ్ళీ ఇంట్లో తెలిసి చంపేస్తారు కదా, మళ్ళీ ఎందుకు వెళ్ళాను, మళ్ళీ ఎలా పిలవాలా, తనని ఎలా చూడాలా. యాక్చువల్లీ అప్పటి వరకు ఏంటంటే నా ఫోన్ నెంబర్ తన దగ్గర లేదు, బట్ తనదైతే నా దగ్గర ఉంది. వాళ్ళ బాబాయ్ వాళ్ళు నాకు ఇచ్చెళ్ళారు వెళ్ళేటప్పుడు, తన ఫోన్ నెంబర్ అని చెప్పి ఇచ్చెళ్ళారు. నేనైతే ఫోన్లో సేవ్ చేసుకున్నా, బట్ నేనైతే ఏం కాల్ మెసేజ్ అలాంటివి ఏం చేయలేదు అప్పటి వరకు అయితే. అప్పుడు సడన్గా గుర్తుకొచ్చాడు అనమాట మా ఫ్రెండ్. ఇంకా కాల్ చేసి ప్రణీతి గారికి ఫోన్ చేసి, మామ చిన్న హెల్ప్ చేయరా, హనీని ఒకసారి బయటికి పిలిపించి మామ చూడాలనిపిస్తుంది మామ అన్న. ప్రతి ఫ్రెండ్ అవసరమేరా అంటే మావాడు డ్రుమని వచ్చేసాడు మా దగ్గరికి. వచ్చి తనకి కాల్ చేశాడు, బయటికి పిలుస్తున్నాడు. బయటికి పిలుస్తారు, నాకు భయం వేస్తుంది రా అన్న. కానీ ఒక పక్కన చూడాలనిపిస్తుంది, ఒక పక్కన భయం, ఏదో తెలియని మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట. మొత్తానికైతే కాల్ చేశాడు, నన్ను చూశాడు, ఇంటి లోపలికి వచ్చాడు, అండ్ ఇద్దరు కొంచెంసేపు కూర్చున్నారు. అండ్ తర్వాత వీళ్ళిద్దరు బయటికి వెళ్ళారు డిన్నర్కి కూడా. నేను రమ్మంటే నువ్వే రాలేదు? నేను రాలేదండి. యాక్చువల్లీ అప్పుడు నాకు మూడ్ అయితే లేదు వెళ్ళడానికి, ఎందుకంటే నన్ను వదిలేసి వెళ్ళలేక. అంత లేదండి, అంతే అండి. నెక్స్ట్ వెళ్ళిపోయావు కదా, ఇంకా తర్వాత మళ్ళీ రాలేదు. వచ్చా మళ్ళీ మీ కాళ్ళు 2-3 సార్లు రౌండ్ వేసా. తను ఏమైనా కనిపిస్తుందేమో అని. యాక్చువల్లీ అప్పుడు ఒప్పుకోనంటే నేనే చెన్నై దాకా డ్రాప్ చేసామండి. బట్ తనైతే నాకు అసలు ఏం చెప్పలేదు ఇలా నేను డ్రాప్ చేస్తాను అని కూడా. నేను అసలు దాని గురించి టాపిక్ ఏం రాలేదు. తిని వెళ్ళిపోయాడు. ఇంకా నేను ఆ రోజు నైట్ బస్ ఎక్కి వెళ్ళిపోయాను. అండ్ వెళ్ళిపోయే ముందు ఏంటంటే వెళ్ళిపోయాను, అరే ఫోన్ నెంబర్ అడగలేదే, ఎలా మాట్లాడాలి, తనతో అసలు కాంటాక్ట్ ఎలా మూవ్ అవ్వాలి, అసలు నేను నచ్చానో లేదో తెలియదు. అయ్యో ప్రణీత్ అడిగితే పాప ఫోన్ నెంబర్ అడగలేదు. అండ్ నేనే మెసేజ్ చేశాను అనమాట, తనతో ఎలా మాట్లాడాలబ్బా, తను ఎలా కలవాలబ్బా, అసలు నా గురించి ఏమనుకుంటున్నారు రా బాబు, అసలు ఏం చెప్పలేదు ఏంటారు నాయన అని అనుకుంటూ ఉన్నాడంట. అందులోపు నేనే అయితే మెసేజ్ చేశాను, రీచ్ అయ్యారా లేదా అని మెసేజ్ చేశాను అనమాట. అప్పుడు మొదలైంది చూసుకోండి నాన్ స్టాప్ యాక్షన్. అలా తను రీచ్ అయిన తర్వాత నాకు మెసేజ్ చేశాడు. నేను అప్పటికైతే బస్లో ఉన్నాను. అండ్ కొంతసేపు అలా చాట్ చేసాము. అండ్ దెన్ ఐ గాట్ ఎ మెసేజ్, కెన్ ఐ కాల్ యూ? అండ్ ఐ సెడ్ ఓకే ఎస్. అండ్ తనైతే అప్పుడు కాల్ చేశాడు. ఇంకా అప్పుడు నుండండి నేను చెన్నై రీచ్ అయ్యేసరికి మాట్లాడుతూనే ఉన్నాను. ఆ రోజు నైట్ అయితే అసలు నిద్రే పోలేదు. తనకి అప్పుడు ఆ రోజు నైట్ తనకు ఒక డౌట్ వచ్చింది. నేను అడిగిన కాల్ చేసిన తర్వాత అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నిజంగా మన ఇద్దరికి మ్యారేజ్ ఫిక్స్ అయిందా? ఇదే అండి నేనైతే అడిగిన ఫిక్స్ అయిపోయినట్టే. నేను మా ఇంట్లో చెప్పేసాను, చేసుకుంటే నేను అమ్మాయినే చేసుకుంటానని పక్కా చెప్పేశాను. అయిపోయింది. అండ్ నెక్స్ట్ డే నాకైతే కన్ఫర్మేషన్ వచ్చింది మా ఫ్యామిలీ సైడ్ నుంచి, ఫిక్స్ అయిపోయింది అని మొత్తం. ఆ రోజైతే తిన్ సైడ్ నుంచి వచ్చింది కన్ఫర్మేషన్, నెక్స్ట్ డే మా ఫ్యామిలీ సైడ్ నుంచి వచ్చింది. ఎందుకు నా ఫోటో ఏం చూసాను నువ్వు అసలు? పెళ్లి చూపుల ఫోటో కాదండి చూసింది. మా పేరెంట్స్ నాకు చెప్పినప్పుడు ఏంటంటే, టిక్టాక్లో తన ప్రొఫైల్ సాయి కుమార్ నాగసూరి అని కనుక సెర్చ్ చేస్తే వస్తుంది అని చెప్పారు. అసలు నేను టిక్టాక్ యాపే యూజ్ చేయలేదండి అప్పుడు. ఐ డోంట్ వాంట్ టు ఇన్స్టాల్ ఆల్సో. సో నేనేం చేశానంటే ఫేస్బుక్లో చూసాను అనుకుంటా, ఫేస్బుక్లో సాయి కుమార్ నాగసూరి అనగానే సార్ హిస్టరీ అంతా వచ్చింది, వీడియోస్, ఫొటోస్. యాక్చువల్లీ నాకు అప్పుడే పెళ్లి చేసుకోవడం అంటే ఇష్టం లేదు. మాకు భలే ఇష్టం చేసుకోవాలని, నాకు కూడా ఇష్టం లేదండి. అనుకోకుండా అలా అయిపోయింది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, సాయికి ఫస్ట్ పెళ్లి చూపులే నాతో అయింది. ఫస్ట్ అండ్ లాస్ట్ అదే ఫిక్స్ అయిపోయింది. ఫస్ట్ అండ్ లాస్ట్ ఫిక్స్. తను వద్దు అనుకున్నాడు కాబట్టి ఇంకా చాలా ఫాస్ట్గా అయిపోయిందండి. ఫిక్స్
ఫిక్స్ ఫిక్స్ అయిపోయింది. అండ్ అది ఇంకా దాని తర్వాత నుండి డైలీ రొటీన్ అండి. ఇంకా అందరికి తెలిసిందే కదా, నాన్ స్టాప్ ఇంకెప్పుడు చూసినా ఫోన్లోనే ఉండేవాళ్ళం. ఫోన్లోనే. బుజ్జి ఏం చేస్తున్నావు? అన్నం తిన్నావా? లేదు బుజ్జి, నువ్వు వచ్చి పెడతావా? ఇలా మామూలుగా మాట్లాడుకునే వాళ్ళం. అండ్ దాని తర్వాత ఏంటంటే నేను ఆల్టర్నేట్ వీకెండ్స్ వచ్చేదాన్ని మా ఇంటికి. తిను ఎంగేజ్మెంట్కి డాన్స్ ప్రాక్టీస్ అనే వంకతో వచ్చేవాడు. వంక కాదండి, నిజంగానే డాన్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళము. అలా ఆల్టర్నేట్ వీకెండ్స్ నేను వచ్చినప్పుడల్లా తిను వచ్చేవాడు నన్ను మీట్ అవ్వడానికి. అండ్ తర్వాత ఎంగేజ్మెంట్ షాపింగ్, ఆ తర్వాత ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ తర్వాత కానీ మాకు పెళ్లి చూపులకి ఎంగేజ్మెంట్ కూడా బాగానే కొంచెం గ్యాప్ ఉంది. మేము బాగా ఎంజాయ్ చేసాము. అప్పుడప్పుడు కలుస్తూ బాగా డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ అప్పుడే స్టార్ట్ అయింది టిక్ టాక్ చేయడం కూడా. అంటే తిను ముందు నుండే చేస్తున్నాడు. అసలు నాకు యాక్షన్ అసలు అలాంటి జోలికే మనం పోము. నా చేత కూడా మొత్తం చేయించాడు. చేసావు కదా బాగా, అయితే రీచ్ బాగా వచ్చింది కదా. ఏదో చేశాను అంతే. లేదు బాగా చేసింది. అండ్ దాని తర్వాత ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ తర్వాత ప్రీ వెడ్డింగ్ మేమైతే అల్లపిలో జరిగింది మా ప్రీ వెడ్డింగ్. అక్కడ కేరళలో అయితే మేము ఒక 4 days స్పెండ్ చేసాము. అప్పుడే అండి మేమిద్దరం బాగా క్లోజ్ అయింది. ఒకరి గురించి ఒకరికి బాగా తెలిసింది కూడా అప్పుడే. అండ్ దాని తర్వాత నేను అయితే తర్వాత మా మ్యారేజ్ కంటే ముందే నేను జాబ్ రిజైన్ చేసేసాను. ఇంకా వచ్చేసాను ఇంటికి కూడా. కానీ సండేస్ ఆల్టర్నేట్ సండేస్ తను వచ్చేది కదా. అప్పుడు మాత్రం నేను పొద్దున్నే ఎప్పుడు లేవక ముందే పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు చేసుకొని గబగబా కార్ వేసుకొని వచ్చేసాను అనమాట. మా పేరెంట్స్ ఏమనుకునే వాళ్ళు అంటే మార్నింగ్ వచ్చాడేమో సాయి అని అనుకునేవాళ్ళు. తినైతే 3-4 కల్లా వచ్చేవాడు. 3-4 కల్లా వచ్చేవాడు. మా పేరెంట్స్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 7కి అలా వచ్చాడేమో అని అనుకునేవాళ్ళు. వీళ్ళ పేరెంట్స్ కూడా అలానే అనుకునేవాళ్ళు. ఏదైతే ఎవరికి తెలియదండి ఇప్పుడు మనకి. అండ్ ఒకరోజు ఏంటంటే నేను నైట్ ఫోన్ మాట్లాడుకుంటూనే ఉంటాం కదా. ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటే ఇంతలోపు నా బెడ్రూమ్ డోర్ ఇలా నాక్ చేశారు. నాకేం అర్థం కాలేదు. దొంగ వచ్చాడు మేబీ టైం కూడా 3 అలా ఉండొచ్చు, 2-3 అలా, ఎర్లీ మార్నింగ్ 3 అలా ఉండొచ్చు. నాకేం అర్థం కాదు. అంటే ఈ టైం ఆ టైంలో అయితే ఎవరు రారు కదా. ఐ వాజ్ షాక్డ్ లిటరల్లీ. ఎవరు ఈ టైంలో ఎవరు నాక్ చేస్తున్నారు? తినున్నాడు లైన్లో. బుజ్జి ఎవరో నాక్ చేస్తున్నారు డోర్ అంటే ఓపెన్ చేయొద్దు ఎవరో అసలు వద్దు అంటే నేను మాకు సైడ్ విండో ఉంటుంది. విండో నుంచి చూస్తే తినే. నిజంగా నేను షాక్ అండి. అసలు తన కార్లో ఎప్పుడు వచ్చాడో నాకు తెలియదు. అసలు నాకు కొంచెం కూడా సౌండ్స్ కూడా రాలేదు. ఎందుకంటే నేను కంటిన్యూస్గా ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాను. అండ్ అసలు అయితే నాకు కొంచెం కూడా ఐడియా కూడా లేదు ఎప్పుడు వచ్చాడో ఏంటో. వచ్చాడు, సార్ వచ్చేసాడు. అదైతే నిజంగా నాకు షాక్ అండి. వచ్చాడు అండ్ ఒక 1 or 2 hours ఉండి మళ్ళీ వెళ్ళిపోయాడు. అండ్ అలా కంటిన్యూ అయింది మా జర్నీ. అండ్ దెన్ మ్యారేజ్ షాపింగ్ అలా బిజీగా తిరిగాము. అండ్ మ్యారేజ్ కూడా అయిపోయింది. మా మ్యారేజ్ November 1st, 2019లో అయిపోయింది. అండ్ తర్వాత ఇంకా అప్పటి నుంచి అలా జరిగి అండ్ 2022లో నేను కన్సీవ్ అయ్యాను. అప్పుడు మా బుజ్జి పాప వచ్చింది. మా బుజ్జి పాప ఈరోజు కూడా బిజీగా ఉందండి. తనైతే ముందు కెమెరా చూడగానే హాయ్ అని చెప్తుంది. బట్ వ్లాగ్ చేసేటప్పుడు మాత్రం అసలు రావట్లేదు. కెమెరా చూడగానే మేమేం చెప్పకుండానే హాయ్ అని చెప్పేస్తుంది. బట్ ఇది మాత్రం నేనైతే కంపల్సరీ ఒకసారి రికార్డ్ చేసి పోస్ట్ చేస్తాను తను ఎలా రియాక్ట్ అవుతుందో కెమెరాని చూసి. అండ్ ఇదే అండి మా జర్నీ. అయితే ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నావా? నేనైతే అనుకుంటున్నా ఏంటిది, ప్లీజ్ వాచ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అద్దంకి అబ్బాయి కాబోలే అమ్మాయి. థ్యాంక్ యూ. ఒక లైక్ అన్న వేసుకోండి ప్లీజ్. ఒకసారి బుజ్జి దాన్ని తీసుకురా, ఈరోజు కూడా ఒకసారి చూపిద్దాం. లైక్లు Say hi to everybody. Say hi. Say hi. Say hi. Hi. ఒకసారి Hi. Say hi. Say hi. No. సరే అది కోకో. Say hi. లేదు. ఇంకా కొంచెం టైం పడుతుందండి. ఓకే. తనైతే వచ్చేస్తే లేదు. ఓకే దెన్ బాయ్. Signing off.
ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీ అద్దెంకి అబ్బాయి కావాలి అమ్మాయి, మా అమ్మాయి లక్కం పోయింది, ఇంకేడొస్తుంది.